హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శైలజ. ఫైనల్లీ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం. అదే మన ఫ్యాషన్ అడ్మైర్ బ్రాంచ్ 2 అనమాట. ఫస్ట్దే పోస్ట్ చేయడం సరిగా కుదరలేదులేండి నిజం చెప్పాలంటే. అది నాకు టైం సరిపోలేదు. ఒక బిజినెస్లో తెలిసిందే కదండి, చాలా కష్టాలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎన్నో ఫేస్ చేసి పిల్లలు టైం ఇవ్వలేం. నిజం చెప్పాలంటే మనకే టైం సరిపోదు. ఎవరిని నమ్మాలో తెలీదు. నమ్మకుండా ఉండలేము. నమ్మకమే వ్యాపారం అయిపోయింది. నమ్మకమే పెట్టుబడి. కానీ ఇవన్నీ దాటుకొని ముందుకెళ్ళి ఒక సక్సెస్ చూసిన తర్వాత ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీస్గా మారిపోవాలి అనింది ఆలోచన. నాకే కాదు, ఎవరికైనా అలాగే ఉండాలి. మంచి సక్సెస్ రావాలి. వాళ్ళు ఏ బిజినెస్ చేసినా కూడా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది అని పుస్తకాల్లో చదువుతాం. నిజంగా కష్టపడినా కూడా చాలా కష్టపడాలి. మనం మనుషులు నమ్మితేనే మోసపోతాం, వాళ్ళని నమ్మితేనే మళ్ళీ బాగుపడతాం. ఇవన్నీ తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి మంచి వీడియోస్ ఇవ్వాలి అనే ఒపీనియన్తో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ వస్తాయి. మీరు ఏమైనా డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకునింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అవి షేర్ చేస్తాను. ఏదైనా మంచి నెక్ మోడల్స్ ఎలా అనింది, ప్రిన్సెస్ కట్ అనింది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఈ ఫ్యాషన్ అడ్మైర్ అనేది నాకు ఒక మంచి బాండింగ్ ఉందన్నమాట. అందులో మా అమ్మమ్మ పేరు ఇంక్లూడ్ అయ్యింది. అది నేను ఫస్ట్ వీడియోలో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఇంత కష్టపడి ఆ పేరు అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అనింది. ఎంతో వాళ్ళు మనతో ఉండాలని కోరుకుంటాం కదా. మన అంటారుగా, మనతో కలిసి లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మనతో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలని ఈ విధంగా ఇంకా ఎక్కువ గుర్తు చేసుకోవాలి అనే దీంతో నాకు మా అమ్మమ్మ పేరుని అందులో ఇంక్లూడ్ చేశాను. అందువల్ల నాకు మన ఫ్యాషన్ అడ్మైర్ అంటే ఒక మంచి ఉంది. అది ఏ విధంగా చెప్పాలనేది నాకు తెలీదు. హ్యాపీ టీయర్స్ వస్తాయి. అంటే చెప్పాలంటే ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసేయాలనే ఉద్దేశం కాదు, పెట్టింది మంచిగా బాగా రన్ చేయాలి, అది నా పిల్లల వరకు ఆమె జ్ఞాపకాలని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందనే కోరుకుంటున్నాను.